హిట్ సినిమాలు వచ్చినా ఎన్ని మంచి సినిమాలు వచ్చినా పెదవి విప్పని ప్రభాస్ కొన్ని సినిమాలకి ఎందుకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నాడు? యువి క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన సినిమాలను మాత్రమే ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు? యువి క్రియేషన్స్ పై ఎందుకంత ఇంట్రెస్ట్ అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ బ్యానర్ కు షాడో ప్రొడ్యూసర్ ప్రభాసే కాబట్టి. ఆ డీటెయిల్స్ మీకోసం. సోషల్ మీడియాలో ప్రభాస్ తక్కువగా కనిపిస్తాడు. ఏదో తన సినిమా రిలీజ్ అయిన టైంలో టీజర్, ట్రైలర్, సాంగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న సినిమాలను కూడా తనే ప్రమోట్ చేస్తాడు. యువి క్రియేషన్స్ నిర్మాతలు వంశీకి క్లోజ్ ఫ్రెండ్ అయితే, మరో నిర్మాత ప్రమోద్ ప్రభాస్ కు బ్రదర్. ఈ ఇద్దరూ నిర్మాతలుగా ఉన్న వెనకుండి నడిపించేది మాత్రం ప్రభాసే. యువి క్రియేషన్స్ బ్యానర్ మిర్చి మూవీతో మొదలైంది. ఆ తర్వాత రన్ రాజా రన్, భలే భలే మొగాడివోయ్ వంటి హిట్స్ పడినా రాధేశ్యామ్, కంగువా వంటి డిజాస్టర్స్ భారీ నష్టాలు తీసుకొచ్చాయి. రన్ రాజా రన్ తర్వాత మరోసారి సర్వాతో తీసిన బైకర్ ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. చిరంజీవితో విశ్వంభర, వరుణ్ తేజ్ తో కొరియన్ కనకరాజ్ ఇదే బ్యానర్ లో రూపొందుతున్నాయి. యువి క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోదే అయినా కనిపించని అసలు నిర్మాతగా ప్రభాస్ ను చెబుతారు. నష్టాల్లో ఆదుకునేది మాత్రం డార్లింగేనట. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయడం, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ సినిమాలకు క్రేజ్ తీసుకొస్తాడు ప్రభాస్. ఆ మధ్య రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ కోసం ఏకంగా ఇంటర్వ్యూనే ఇచ్చాడు. యువి క్రియేషన్స్ కొత్త సినిమా బైకర్ ట్రైలర్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. ఇన్స్టాలో ట్రైలర్ ను షేర్ చేసిన ప్రభాస్ చాలా ఎంగేజింగ్ గా ఉందని అన్నాడు. వైబ్ బాగుందంటూ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రభాస్.